జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 85. ధర్మరాజు అడగగా భీష్మాచార్య పండితులు వారు చెప్పినటువంటి మానవుల ఆచారములు, సత్కర్మలు, యోగ విద్య. జనమేజయ మహారాజా, నీ తాత ధర్మరాజు అడగగా భీష్మాచార్య పండితుల వారు చెప్తున్నారు, ధర్మరాజా, ఆచారములు, సత్కర్మలు, యోగ విద్య వాటి గురించి అడిగారు, చెప్తున్నాను వినండి అంటూ, ధర్మరాజా, చెడు నడత అనేది సజ్జనులను దుర్జనులను ఇద్దరిని కూడా కలత పెడుతుంది, నష్టపెడుతుంది. వీటి వల్ల వారు నష్టములు అనుభవిస్తారు. చెడు పనులు, చెడు నడత అనగా రాజమార్గములలోను, సంతలలోను, సభలలోను, పశువుల కొట్టములలోను, పశువుల మందలలోను విసర్జన చేయుట, ఆచమించకుండా నీటిలో మునుగుట, ఉభయ సంధ్య వేళల్లో సూర్యభగవానుడికి ఆర్ఘ్యమివ్వకుండా పూజించక పోవుట, సూర్యుడు ఉదయిస్తున్న వేళ, సూర్యుడు అస్తమిస్తున్న వేళ నిద్రపోవుట, ఆర్ఘ్య పాద్య స్నానాలకు ముందు భుజించుట అనగా భోంచేయుట, తరువాత తింటున్న అన్నాన్ని నిందించుట, మానవుడు తడికాలతో నిద్రించుట కూడా ఆచరించరాని కార్యాలు. అంటే ఇవి అకార్యములు, అకృత్యాలు అని నారద మునుల వారు చెప్పి ఉన్నారు. ఇంకా ధర్మరాజా, ఉదయిస్తున్న సూర్యుడిని చూడరాదు, అలాగే బట్టలు లేని పరస్త్రీని కూడా చూడరాదు, తన మలాన్ని తాను చూడరాదు, తాను చేసిన పాపాన్ని తాను బయట పెట్టకుండా దాచిపెట్టి ఇంకా పాపపు పనులు చేయుట, భార్యతో కానీ వేరే స్త్రీతో కానీ సంభోగించినప్పుడు దానిని గుప్తంగా ఉంచకపోవడం కూడా నేరమే. ఇది కూడా క్రూర కర్మయే. గురువును నిందించుట, పూజించకపోవుట, ఉత్తమ బ్రాహ్మణులను గౌరవించకపోవుట కూడా క్రూర కర్మయే. ధర్మాన్ని, సత్యాన్ని, అహింసను, న్యాయాన్ని మానవుడు నమ్మాలి. ఒకవేళ నమ్మకపోతే కనీసం వాటిని దూషణ చేయకుండా ఉండాలి. స్త్రీని జుట్టుపట్టి బాధించి హింసించి లాగుట కూడా నీచి కార్యం అని చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు, తాత, ఆధ్యాత్మిక జ్ఞానము లేదా ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో చెప్పరా అని అడిగాడు. అనగా ధర్మరాజా, ఆధ్యాత్మ విద్య అంటే మానవుడు గురించి. మానవుడు పుడతాడు, గిడతాడు. అంటే ఇక్కడ జీవాత్మయే మనకు కనిపిస్తుంది. జీవాత్మ ఒక శరీరం ద్వారా జన్మిస్తుంది, మళ్ళా శరీరాన్ని విడిచి వేరే శరీరానికి పోతుంది. అంటే అక్కడ శరీరము పుట్టి కిటుతుంది. ఇక్కడ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు ఉండదు. ఈ ఆత్మ మరి యొక్క శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఈ ఆత్మ అనేది జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే ఆ ఆత్మ తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అతడు అంతర్ముఖుడై బుద్ధి గోచరించిన స్థితి వస్తుంది. ఆత్మ శరీరంతో కాకుండా జీవాత్మతో చేరితే అతడు భూతాత్ముడు అనబడతాడు. ఇంకా ఆత్మ శరీరస్థమైతే క్షేత్రజ్ఞుడు అని అనబడతాడు. ఈ శరీరము తనది కాదు అని తెలిస్తే అతడు పరమేశ్వరుడు అని అనబడతాడు. ఇంకా అతడు బుద్ధికి దూరంగా ఉంటే, అంటే బుద్ధికి ఎడంగా ఉంటే బుద్ధి సాక్షి అని తత్వదర్శనంతో పిలువబడతాడు. ఆత్మ పరమేశ్వరుడైనప్పుడు అతడు విశ్వమయుడు అవుతాడు.
ఈ సృష్టి అంతా కూడా అతనిలో మనకి గోచరిస్తుంది. అదే సృష్టి తిరిగి ఆత్మలో ఇంద్రియానుభవంతో గోచరిస్తే అది అంతా మాయ అని, స్వప్న దృశ్యం అని, స్వప్న సదృశ్యం అని ఆ విద్యను అనాలి. ఈ మాయ కారణంగానే ఆత్మ తనను తాను కాంచలేక మోసానికి గురై పరమాత్మకు దూరం అవుతుంది. మిథ్యా జ్ఞానమే మాయ అని తెలుసుకోవాలి. మాయకు నరుడిలో సత్వ రజో తమో గుణములు శరీరం కాబట్టి మాయాతత్వం గ్రహించి మొదట తాను తమస్సును ఆ పిదప రజస్సును వదలాలి. అప్పుడు అతడు ఆత్మశుద్ధ తత్వ రూపంలో వెలుగుతూ ఉంటాడు. ఆ పైన అతడు అసత్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడు అతనికి కేవలము జ్ఞానము విమల బోధ కలిగి ఆ ఆత్మ పరమాత్మగా మారును. ఇక ధర్మరాజా, యోగ విద్య విను. గుణత్రయ రాహిత్యమే మాయ నాశనం. గుణత్రయ రాహిత్యం మాయా నాశనం. గుణములు 3 లేకుండా ఉంటే అది మాయారాహిత్యం అవుతుంది. యోగ విద్యలో మానవుడికి సాధన ముఖ్యము. అందులో అతడు ఏకాగ్ర చిత్తంతో ఈ విద్యను అభ్యసించాలి. అతడికి స్థిర నిశ్చయము అవసరము. మనలోని వాయు ప్రసారాన్ని నియంత్రించాలి. వాయు నియంత్రణ వల్లనే మనకు మనస్సు మన సాధ్యంలోనికి, మనకు స్వాధీనంలోనికి వస్తుంది. అప్పుడే మనం మనస్సును నిగ్రహించగలం. క్రమబద్ధమైన వాయువు మన శరీరంలోని నాడుల ద్వారా శరీరాంతర్గతంగా ప్రయాణించి బ్రహ్మ స్థానాన్ని చేరుతుంది. వాయువును మనం స్థిరీకరిస్తే, నిగ్రహిస్తే అది మన శరీరంలోని నాడుల ద్వారా మన శరీరంలో గల బ్రహ్మస్థానాన్ని చేరుతుంది. అప్పుడు మన మనస్సు నిశ్చలమైన శాంతిని పొంది బ్రహ్మనాదాన్ని అనుభవిస్తుంది. అనగా పితామహ తపస్సు అనేది ఏమిటి, ఎలా చేయాలి, దాని ఫలితం ఏమిటి అనగా భీష్మాచార్యులు వారు చెప్తున్నారు, ధర్మరాజా, తపస్సును వేదాంతవేత్తలు నిర్వహించారు. తపస్సు చేయాలనుకున్న వాడు అధిక శుభ్రతతో నిశ్చల మనోనిగ్రహంతో దర్భలపై కూర్చోవాలి. ఆ స్థలము సమతలమై ఉండాలి. అలా కూర్చున్న అతడు తన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అన్య విషయాలలో లగ్నం కాకుండా చెగు చర్య తీసుకోవాలి. ఏకాగ్ర చిత్తుడై మత్సరము, గర్వము, దర్పము, దంభములను వీడి జపము చెయ్యాలి. ఇది చివరికి ఫలించి మోక్షాన్ని ఇస్తుంది. అయితే అతడు నిష్ట లేకపోయినా, శుచిగా లేకపోయినా, శౌచము లేకపోయినా ఆ ఫలితం రాదు. జపానికి దేవత సావిత్రీదేవి. సావిత్రీదేవి అంటే పార్వతీమాత. ఈ జపం యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక కథ ఉన్నది. ఆ కథ చెప్తాను, విను. ఈ కథలో యమధర్మరాజు, కాలుడు, మృత్యువు, బ్రాహ్మణుడు, ఇక్ష్వాకురాజు ఉంటారు. వీరి సంవాదాన్ని విను. ఈ సంవాదంలో చివరగా భూసురుడు తన జపఫలాన్ని రాజుకు దానంగా ఇవ్వగా ఆ రాజు తన యజ్ఞఫలాన్ని ఆ బ్రాహ్మణునికి దానంగా ఇచ్చాడు. అందువల్ల ఇద్దరు పుణ్యాన్ని పొందుట వల్ల ఇద్దరు కూడా బ్రహ్మదేవుల్లో ఐక్యమయ్యారు. జపాన్ని నిష్ఠతో ఆచరిస్తే అది అంత గొప్పది. ఇంకా ధర్మరాజా, జ్ఞానయోగం గురించి చెప్తాను, వినండి. జ్ఞానయోగం గురించి పూర్వకాలంలో మనువు దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని అడుగగా బృహస్పతి ఇలా చెప్పాడు. మనువు జ్ఞానయోగానికి
మూలము కర్మయోగం. అయిష్టాన్ని తొలగించుకోవడానికి, ఇష్టాన్ని అందుకోవడానికి మానవుడు కర్మ చేస్తాడు. అయితే ఏ మానవుడు కర్మఫలాన్ని ఆచరించకుండా కర్మను చేస్తాడో అట్టివాడు సుఖ దుఃఖ ద్వంద్వాన్ని త్రోసి అషడ్వర్గాలను తోసివేసి కామ క్రోధాదులను అధిగమించి ఎట్టి విపత్తులు లేని గొప్ప జ్ఞానాన్ని, సిద్ధిని, ముక్తిని పొందుతాడు. అనగా అతడు తన అరిషడ్వర్గాలను అధిగమిస్తాడు. అరిషడ్వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు. ఇంకా మనువు పరబ్రహ్మతత్వాన్ని పంచభూతములు వలన జన్మించిన పాంచభౌతిక శరీర ఇంద్రియాలు గ్రహించలేవు. గనుక జ్ఞానజ్యోతి అనేది చాలా గొప్పది. ఈ జ్ఞానజ్యోతి శాశ్వతమైనది. ఇది తన కాంతితో ఇంద్రియాలను, మనస్సును వెలిగే దీపం ఎలా ఇతర దీపాలను వెలిగిస్తుందో అలా చైతన్యంతో కదిలేటట్లు చేస్తుంది. చైతన్యంతో కదిలేటట్లు చేస్తుంది. ఈ జ్ఞానజ్యోతి అనేది ఇంద్రియాలలోని, మనస్సులోని మాంద్యాన్ని తొలగిస్తుంది. మానవుడు కార్యోన్ముఖుడు కావడానికి అతడి మనస్సు, ఇంద్రియాలే కారణం. పరతత్వానికి ఆధారమైనటువంటి ఆ పరమపురుషుడిని దర్శించగలగాలి. ఎప్పుడైతే ఆత్మను అజ్ఞానంతో కప్పివేస్తామో దాన్ని తొలగించేది మాత్రం ఒక్క జ్ఞానం మాత్రమే. అజ్ఞానాన్ని జ్ఞానం తొలగించినప్పుడు అతనికి ఆత్మదర్శనం కలుగుతుంది. జ్ఞానయోగం అనేది ఒక మానసిక ప్రక్రియ. పాపాలు నశిస్తేనే అతనికి జ్ఞానము కలిగి ఆత్మ తాను ఆ జ్ఞాన బింబంలో చూచుకొనగలుగుతుంది. సాధారణంగా ఆత్మను మాయ ఆవరించి ఉంటుంది. అయితే మాయ తీరు ఇలా ఉంటుంది అని ఎవ్వరూ చెప్పలేరు. సత్వ రజో తమో గుణాలు 3 కూడా ఆత్మను చుట్టి ఉంటాయి. వాటిని ఆత్మ నుంచి విడదీయాలంటే అతనికి వైరాగ్యము అవసరమై ఉంటుంది. కనుక అతడు వైరాగ్యం అనే కొడవలితో ఈ త్రిగుణాలను కోసి బయటికి రావాలి. దారములో మనులన్నీ గుచ్చిన విధముగా సృష్టిలోని జీవరాశులన్నీ కూడా ఆత్మసంధానకర్తగా ఉంటాయి. పంచభూతాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. వీటికంటే గొప్పది కాలం. కాలాన్ని కూడా అధిగమించేది దేవుడు మాత్రమే. అతడు సర్వోన్నతుడు, సర్వశ్రేష్ఠుడు. ఆ దేవుడు ఆది మధ్య అంతము లేనివాడు, సర్వాంతర్యామి. అతడు వేదములకు ఆత్మ, అనాత్మ, ఆస్తిక నాస్తిక తత్వాలకు కూడా అతడే మూలం. ఇక మనస్సు, బుద్ధి, జ్ఞానము నరుడి నుండి తొలగిపోతే తప్ప అతడికి శాశ్వతమైన సర్వవ్యాపి జ్ఞానమయ తత్వము, పరమేశ్వర తత్వము, పరమేశ్వర రూపము గోచరము కాదు అని భీష్మాచార్యులు వారు చెప్పుకొచ్చారు ధర్మరాజుకు. ఈ యోగ విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి, తత్వజ్ఞానం. జై శ్రీమన్నారాయణ.